వెళ్తున్నారు సార్. సో ఫిజిక్స్ పేపర్ ఆన్సర్ చెప్పాలా మ్యాథ్స్కి వెళ్తున్నారు. సో నేను కరేడు ప్రాంతం గురించి మాట్లాడుతుంటే మీరు మామిడికాయలు కాడికి వెళ్ళారు. మీరు వెళ్ళారు, నేను వెళ్ళలేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇంకోటి ఫిజిక్స్ పేపర్ అన్నారు కాబట్టి ఫిజిక్స్ పేపరే చెబుతాను సార్. కరేడు ప్రాంతం నుంచి అక్కడి నుంచి రేవూరు ప్రాంతం నుంచి కరేడు ప్రాంతానికి తీసుకెళ్లారు మీరు. ఎందుకు తీసుకెళ్లారు? రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తా ఉంది కదా, తీవ్రమైన వ్యతిరేకత. 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కదా, ఈ రోజు అనిశ్చితిలో ఉంది కదా. ఆ అనిశ్చితిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళిపోతే రాష్ట్రానికి నష్టమా కాదా? 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి సార్. ఇది ఏదైతే రాష్ట్ర ప్రాజెక్టు ఒకటే కాదు సార్, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 1,800 కోట్ల రూపాయలు పిఏఎల్ కింద వాళ్ళకి రాయితీలు కూడా వచ్చాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద. సో అలాంటి ప్రాజెక్ట్ ని, ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్ట్ ని మీరు కరేడు ప్రాంతానికి ఎందుకు మళ్ళీ ఇస్తున్నారు? సో ఇది కుట్ర కాదా? ఓ పద్ధతి ప్రకారం పారిశ్రామికవేత్తల్ని వెళ్ళగొట్టే క్రమం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 70,000 కోట్ల పెట్టుబడి సార్. ఇది రూపాయి కాదు, 70,000 కోట్లు. సో ఎందుకు మారుస్తున్నారని అడుగుతున్నాం. సరే మార్చారు బానే ఉంది. సో మార్చేటప్పుడైనా వివాదం లేని భూములు కదా ఇవ్వాలి. ప్రకాశం జిల్లాలో ఏదైతే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, బంజరు భూములు చాలా ఉన్నాయి, మరి అక్కడ కదా ఇవ్వాలి. కరేడు ప్రాంతంలో ఇప్పటికే రాజధాని పేరుతో 2-3 పంటలు పండే భూముల్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చి ఆహార భద్రతకి గండి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ కరేడు ప్రాంతంలో మొన్న ఒక ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సార్. పాపం ఆవిడ మాట్లాడుతూ ఉంటే మా పచ్చటి పంటలు పండే భూములయ్యా, సో మాతోనే మా గ్రామం అంతమైపోతేమని భయం వేస్తా ఉంది మాకు. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తీసుకొస్తున్నారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సంపత్రాజు గారి దగ్గరికి వెళ్తాను. సంపత్రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏకరువు పెట్టారు. ఎక్కడ మిర్చి ఆడ దగ్గర నుంచి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ రెంటపాళ్ళ దాకా వచ్చారు. చాలా కష్టపడ్డారు నిన్న ప్రెస్ మీట్లో. ఇట్ వాజ్ వెరీ లెంతీ ప్రెస్ మీట్. అన్ని పాయింట్ వైజ్గా ఇప్పటివరకు అంటే జైళ్ళు, ఖైదీలు, కార్యకర్తలు, నాయకులు, పరామర్శలు ఇంతవరకే కన్ఫైన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులు, ప్రజలు అనే కాన్సెప్ట్లోకి దిగారు. దిగి మా కార్యకర్తల్ని నేను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, ఇలాగే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తే అని. ఒకసారి ఆయన పర్యటన వివరాల గురించి ఆయన ఏం చెప్పాడు రైతుల పరామర్శకు విని మీ దగ్గరకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది.
లో గ్రేడ్ గత ఏడాది అంటే 7 సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులతో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు. రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టారు. ఫిబ్రవరి. సో అదండి సంపత్ రాజు గారు, ఆయన మొత్తం ఏంటంటే డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ మొత్తం ఆయన ప్రతిభా విత్పత్తులన్నీ ప్రదర్శించుకున్నారు నిన్న ప్రెస్ మీట్లో. అదేమన్నా ఆస్కార్ పురస్కారమా? Z+ కేటగిరీ గ్రహీతను నేను అన్నా. సో అంటే ఆయనకి ఎవరు రాసిస్తున్నారో ఏంటో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఏ పదాలు ఎక్కడ ఏ తూకం వేసి ఎంత బరువుతో వాడాలో చెప్పట్లా. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ ఇంగ్లీష్, కానీ పాపం తెలుగు దగ్గరికి వచ్చేప్పటికి ఇలాగే తప్పుడు. ఇంతకుముందు కూడా అట్లనే చేసి ఒక ఆయన్ని పురాణ కాలంలోకి తీసుకెళ్ళి వర్తమానంలో పాతేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఆయన అక్కడ అర్థమవుతోంది Z+ గ్రహీత అనే మాట ఎవరు వాడరు. సర్లే పోన్లేండి, ఆ చిన్న విషయం. కానీ ఆయన 4 పాయింట్స్ కనెక్ట్ చేశారు. అది మీకు గుండెల్లో సూటిగా గుచ్చుకునే పాయింట్సే. మీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా, అంటే రైతుల పరామర్శకి వెళ్తే వాళ్ళని అసాంఘిక శక్తులు 15,000 మంది ఉన్నారు. హౌ కమ్ యూ టర్మ్ లైక్ దట్ అండి? పైగా మీకు డీజీపీ నుంచి నివేదికలు తెప్పించుకోవడం. రోహింగ్యా అల్ట సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడద్దు, ఎందుకంటే మీకు మళ్ళీ అవకాశం ఇవ్వట్లేదు అన్నారని ముందర మీతో మాట్లాడిచ్చాను. ఆయన్ని మాట్లాడినాయండి ఫస్ట్. అజయ్ గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం గారు, గతంలో ఒక డిబేట్లో మీరు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ కంటే కూడా బల ప్రదర్శన ఎక్కువ చేస్తున్నారు. ఆ బల ప్రదర్శనలో ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంది. దాదాపు 15,000 మందిని వీళ్ళు పుల్ చేసుకొని ఇవన్నీ కూడా గందరగోళ సృష్టించేదాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిందే నేను చెప్పా. నేను కనుక్కున్నది కాదు. ఒక్క నిమిషం, నేను కనుక్కొని నేనేం ఐన్స్టీన్ పైథాగరస్ కాదు. ప్రభుత్వం చెప్పింది నేను మీతో చెప్పా. ఒక్క నిమిషం అంటే ఒకసారి గుర్తు చేసుకుంటున్నా అంతే. ప్రభుత్వం చెప్పింది ఎవరు చెప్పింది కాదు, ఇక్కడ ప్రభుత్వం చెప్పింది అనుకుంది. అయితే ఇలాగా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే దీని సందర్భం ఎందుకు చెప్పారంటే, ఆయన పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తూ దానివల్ల ఏదో లబ్ధి పొందుదాం అని చెప్పే కార్యక్రమం తప్ప ఇంకోట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఆయన ప్రభుత్వంలో ఒక డాక్టర్ సుధాకర్ చనిపోయాడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. లేదా చంద్రయ్య పల్నాడులో చంద్రబాబు నాయుడు జిందాబాద్ దానికి నడి రోడ్లో పొడిచి చంపితే ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. అయ్యా మేము తప్పు చేసాము ఆనాడు అని చెప్పేసి పొమ్మనండి. లేదు ఆ రోజు చంద్రయ్య చనిపోతే పోయేదానికి పోతుంటే అందరిని అరెస్టులు చేసి మమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడికి అరెస్టులు చేసిన వ్యక్తి ఈనాడు మళ్ళీ ఏదో శుద్ధ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు పరామర్శకి పోతుంటే ప్రభుత్వం ఎక్కడ అప్పట్లా నేను. కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది, దాన్ని లిమిటేషన్ చేస్తుంది. ఎందుకంటే నీకు ఉన్న కొంతమంది కోతి మూక, అది ఎవరైనా కానీ కోతి మూక, వాళ్ళు చేసే వికృత చేష్టలు కరెక్ట్ గా లేవు కాబట్టి అది విఘాతం కలుపుతుంది. కాబట్టి నీకైనా నాకైనా వివాదం ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్షానికి కానీ విఘాతం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు కొంతమంది జనాభాతో పద్ధతికి వెళ్ళండి, పరామర్శించండి, ప్రభుత్వానికి సూచన చేయండి, లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించండి, ఇబ్బంది ఏముంది. మీరు అలా కాకుండా మా ప్రదర్శన చేస్తాం, రప్ప అంటే తప్పేంది, ఇంకా డైలాగులు పెడతాం, సినిమా డైలాగులు పెట్టే తప్పేంది, నీ భాష సరిగ్గా నువ్వు మాట్లాడని చేతరాదు, పేపర్ లేకుండా చదవలేవు, ఏం మాట్లాడతావు నీకే తెలీదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతావు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక మాట అన్నాడు వాసుదేవ్ గారు, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పోతే జనం రారంట, ఈయన పోతే లక్షల సంఖ్యలో జనం వస్తారంట. ఏదయ్యా లక్షల సంఖ్యలో జనం వస్తే మీకు వేసిన 11 సీట్లకి పరిమితం చేస్తే ఇంకా మాటలు మాట్లాడడం మారే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు అపోజిషన్ కి,
ఈ రోజు ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టారు, మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి. నిన్న మీటింగ్ మొత్తం నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెడితే దాదాపు 50 నిమిషాల సేపు మమ్మల్ని తిట్టడం అండి. మీ మీద కేసులు ఎవరు పెట్టారు? నిజంగా చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా నీ మీద పెట్టాలనుకుంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా మరి ఎవరిని ఆపలేమని. నిజంగా ఆ విధంగా వేస్తే అచ్చెన్నాయుడు గారో, కొల్లి రవీంద్ర గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో నీ మీద దీన్ని ఎత్తులు ఆపలేయాలా? మిమ్మల్ని ఏం కేసులు పెట్టడంలా? మీరు ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడండి. కాదు, మీరే మాట్లాడండి. ఇక్కడ మీరు ఎత్తి లోపలేయాలన్నారు కదా, ఎత్తి లోపల ఇట్లా గొయ్యి తవ్వుతున్నారు, 1000 అడుగులు గొయ్యి. అది అచ్చెన్నాయుడు గారు చెప్పలేదు, మీకు గుర్తు చేయడం కోసం చెప్పాను నేను. ఒక్క నిమిషం నేనేమంటానంటే, మీరు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఏమనుకుంటే మేము కూడా ఆపలేము రేపు వస్తే నేను రానిరయ్యా. మీరు మాట్లాడటం కరెక్టా? 1000 అడుగుల గొయ్యి తవ్వటం మీరు మాట్లాడటం కరెక్టా? 1000 అడుగుల గొయ్యి తవ్వుతాం అనేది. ఒక్క నిమిషం. అరే ఇప్పుడు నేను ఏమంటానంటే, వహజ గారు ఒక్కొక్క మాట మాట్లాడతారు. అలాగా ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతే ఉందో ప్రజలు చూస్తా ఉన్నారు, మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడి పక్కన అట్లా అయితే వీళ్ళు మాట్లాడిన భాష కంటే కాదండి వాసుదేవ్ గారు. భాష గురించి వాళ్ళు మాట్లాడబల్లే, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సైతం మాట్లాడుతుంటే ఆయన ఎక్కిల్లో ఉన్న విధానాలు మనం చూసాం కాబట్టి అది మాట్లాడబల్లే. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు కొంతమంది తొత్తుల్లాగా పెట్టుకొని పోలీసు అధికారుల చేత ఇవన్నీ చేస్తున్నాడు. డీజీపీ కూడా మాఫియా డాన్ లాగా డిఐజీ ప్రవర్తిస్తున్నాడు. మన కర్మ ఏంటంటే వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఎప్పుడు స్వతంత్రంలో లేనటువంటి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 75 ఏళ్ళ స్వతంత్రంలో ఇప్పుడు దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏ రోజు కూడా ఒక డిఐజీ కోర్టు బోనెక్కిన దాఖలాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డిఐజీ కోర్టు బోనెక్కాడు. డిఐజీ కాదు, డిజిపి కాదు, డీజీపీ ఎక్కాడు, సిఎస్ కూడా ఎక్కాడు. అయితే ఇక్కడ ఒక విషయం సోదరుడు చెప్తున్నాడు, ఏదో ఫ్లెక్స్ కట్టారంటే కేసు పెట్టారంటే జడ్జి తిట్టాడు. మనకి సిగ్గు శరం ఉండాలండి. మన మీద, మన ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో సైతం ముట్టికాయలు ఎన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాలి. భాష